హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సింహం చిట్టెలుక లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ లెసన్లో ఉన్న కొన్ని బ్లాంక్స్ నిన్న ఫిల్ చేసుకున్నాము, రైటర్ రాంగ్స్ కూడా ఫిల్ చేసుకున్నాం నాన్న. ఈరోజు చూడండి, ఊహించి జవాబు రాయండి అన్నాడు. అంటే మీరు ఊహించి జవాబులు రాయాలంట, కానీ నేను ఇక్కడ ఆన్సర్స్ రాస్తాను నాన్న. చూడండి, పాఠంలో వేటగాళ్ళు అనే మాట ఉంది కదా. వేటగాళ్ళు కుక్కలతో వచ్చారు కదా, దేనికోసం? సింహం కోసం. అలా వేటగాళ్ళు అనే మాట ఉంది కదా. జంతువులను వేటాడే వాళ్లను వేటగాళ్ళు అంటారు. దీని ఆధారంగా క్రింది పనులు చేసే వాళ్ళను ఏమంటారో ఊహించి రాయండి అన్నాడు. జంతువులను వేటాడే వాళ్ళని వేటగాళ్ళు అంటారు కదా. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఆటలు ఆడేవాళ్ళని డాష్ అంటారు, ఆటగాళ్ళు. సావాసం చేసేవాళ్ళని డాష్ అంటారు, సావాసగాళ్ళు. మోసాలు చేసేవాళ్లను డాష్ అంటారు, మోసగాళ్ళు. హాస్యంతో నవ్వించే వాళ్లను డాష్ అంటారు, హాస్యగాళ్ళు. ఆటలు ఆడేవాళ్ళని ఆటగాళ్ళు, సావాసం చేసేవాళ్ళని సావాసగాళ్ళు, మోసాలు చేసేవాళ్ళని మోసగాళ్ళు, హాస్యంతో నవ్వించే వాళ్ళని హాస్యగాళ్ళు. ఇక్కడ ఈ 4 బ్లాంక్స్ ఊహించి రాయమన్నాను. ఇక్కడ నేను ఆన్సర్స్ అనేది చెప్పేశాను. నెక్స్ట్ వన్ చూడండి, ఎలుక గబగబా వెళ్ళి వలత్రాళ్లను చకచకా కొరికింది. ఎలుక గబగబా వెళ్ళి చకచకా కొరికింది. ఇలా ఒకే పదం 2 సార్లు వచ్చే పదాలతో ఖాళీలను పూరించండి. చూడండి, ఇక్కడ గబ గబ, చక చక, ఒకే పదం 2 సార్లు రిపీట్ అయింది నాన్న. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, చెట్టు నుండి పూలు డాష్ రాలాయి, జల జల, జల జల రాలాయి. ఆకాశంలో చుక్కలు డాష్ మెరుస్తున్నాయి, మిలమిల, మిలమిల మెరుస్తున్నాయి. పాము డాష్ పాకుతూ పుట్టలోకి వెళ్ళింది, జర జర, పాము జర జర పాకుతూ పుట్టలోకి వెళ్ళింది. గోదావరి నది డాష్ పారుతుంది, గలగల పారుతుంది, గోదావరి నది గలగల పారుతుంది. చూడండి, ఇక్కడ పూలు జల జల రాలాయి, చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి, పాము జరజరా పాకుతూ పుట్టలోకి వెళ్ళింది, గోదావరి నది గలగలా పారుతుంది. ఇవి కూడా మీరు సొంతంగానే రాయాలి నాన్న. ఇక్కడ మనకి 2 రోమన్స్ మీరు చక్కగా అర్థం చేసుకుని చదువుతూ టెక్స్ట్ బుక్ ఫిల్ చేయాలి నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్లో చూడండి, థర్డ్ రోమన్లో ఆ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఆటలు ఆడేవాళ్ళని ఆటగాళ్ళు అంటారు, సావాసం చేసేవాళ్ళని సావాసగాళ్ళు అంటారు, మోసాలు చేసేవాళ్ళని మోసగాళ్ళు అంటారు, హాస్యంతో నవ్వించే వాళ్ళను హాస్యగాళ్ళు అంటారు. ఇక్కడ గబగబా, చకచక. చెట్టు నుండి పూలు జలజల రాలాయి, ఆకాశంలో చుక్కలు మెలమెలా మెరుస్తున్నాయి, పాము జరజరా పాకుతూ పుట్టలోకి వెళ్ళింది, గోదావరి నది గలగలా పారుతోంది. ఇది మీరు ఇక్కడ నేను ఫిల్ చేయలేదు నాన్న, టెక్స్ట్ బుక్లో చూసి మీరు వర్క్ బుక్ ఫిల్ చేయండి. మీరు నోట్స్ ఏమీ రాయవసరం లేదు నాన్న. ఈరోజు ఈ 2 రోమన్స్ కూడా నోట్స్లో రాయవసరం లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ ఫిల్ చేసి మీరు ఇవి క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవాలి నాన్న. క్వశ్చన్ ఆన్సర్, ఆటలు ఆడేవాళ్ళని ఆటగాళ్ళు అంటారు, అంతేగాని ఆటగాళ్ళు, సావాసగాళ్ళు, మోసగాళ్ళు, హాస్యగాళ్ళు అని చదవకూడదు నాన్న. మొత్తం క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవాలి. ఇక్కడికి వచ్చేసరికి జలజల, మిలమిల, జరజర, గలగల ఇవి చదవకూడదు. చెట్టు నుండి పూలు జలజల రాలాయి, ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి, పాము జరజరా పాకుతూ పుట్టలోకి వెళ్ళింది, గోదావరి నది గలగలా పారుతుంది. ఇలా క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవాలి నాన్న. అలా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి క్వశ్చన్ ఆన్సర్ అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.